అంతా చేసి మనం టెన్షన్ పడుతున్నాం. ఏమీ చేయనోడు చక్క బ్లాక్మెయిల్ చేసి బతికేస్తున్నాడు. మనం కూడా ఈసారి ఎవడైనా చంపుతుంటే ఫోటోలు తీసి బెదిరించేదే ఎంచుకుందాం. ముందు ఇందులో నుంచి బయటపడదాం, పరిగెత్తండి. అబ్బా నువ్వు ఆగవమ్మా. పోనీ అరవింద్ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చి వాడికిచ్చేస్తే? ఇక్కడ ఎందుకు పెట్టారు అంటారు, మనం చెప్పలేం కదా. ఆయనకేదో అనుమానం వచ్చి తీసుకొని వెళ్లారు. మనంగా వెళ్ళి మేమే పెట్టేశాం, మావే డబ్బులని చెప్పి కెలుక్కోవడం అవసరమా? ఇంకొకటి తాకట్టు పెట్టడమే బెటర్. అబ్బా పదండి. సరే పద. రండి. పద. రా ప్రియా రా. ఇదేనా దుర్గా ఇల్లు? అవును ప్రియా రా. వదినా వీళ్ళ ఇల్లా? రా ప్రియా. దుర్గా ఈ ఇల్లేనా? అవును, ఏమైంది? ఓహో, మా వదిన కలెక్టర్ గారని తెలుసా? అదే నీ భయం, చాలా మంచివాళ్లే. తప్పు చేసిన వాళ్లే నన్ను చూసి భయపడతారు. నీకేమైంది? రా. బాబోయ్, తెలియక ఎక్కడికి రాకూడదో అక్కడికే వచ్చాను. ఇప్పుడు పాపతో పాటు నన్ను ఇక్కడ చూస్తే నా పని అయిపోతుంది. పారిపోవడానికి కూడా దారి లేదే. డౌట్ వచ్చేస్తుందో ఏమో. ఇప్పుడేం చెయ్యాలి? ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావు? రా. రా ప్రియా. ఎవరు దుర్గా? నాతో పాటు స్కూల్లో చదువుకుంది. చాలా కష్టాల్లో ఉంది. సర్వెంట్ కావాలని అడిగారు కదా, అందుకే తీసుకుని వచ్చాను. ఓ, మరి నీ ఫ్రెండ్ అన్నావు. ఇంట్లో పనికి పెట్టుకుంటే ఏం బాగుంటుంది. తన క్వాలిఫికేషన్కి తగ్గట్టు వేరే ఏదైనా చూద్దాంలే దుర్గా. హాహా, అస్సలు చదువులేదు వదినా. 10వ తరగతి ఫెయిలు. ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారంట. అప్పట్నుంచి పాపం చాలా కష్టాలు పడుతుంది. తను కావాలనుకుంటుంది కూడా ఇలాంటి జాబే వదినా. పర్లేదు, ఇవ్వండి, చేస్తుంది. సరే. వీడికి లేనివన్నీ చెప్పి నేను ఇరుక్కున్నట్టయిందిగా. టెన్షన్ వచ్చేస్తుంది. ఏం పేరు? ప్రియా అండి. నెలకి 10,000 ఇస్తాను. ఇంటి పనితో పాటు బయట సరుకులు, కూరగాయలు లాంటివి కూడా తేవాలి. నీకు ఓకే కదా? ఓకే ఏంటదినా, సంతోషంగా చేస్తుంది. ఏం ప్రియా? చేస్తానండి. ఎవరమ్మా? పాపా బాబా? బాబండి. బాబా పడుకున్నాడా? దొరికిపోతున్నాను. గుర్తుపట్టారో, నన్నేం చేస్తారో ఏంటో. అక్షర, ఏమైందండి? ఎవరు? సర్వెంట్ కావాలని దుర్గకు చెప్పాను, తీసుకొచ్చాడు. నువ్వు లోపలికి వెళ్ళమ్మా. అంట్లేమైనా ఉంటే వెళ్ళి తోము. వెళ్ళు. చెప్పండి. ఇది చూడు. డబ్బులు. ఆ శృతి, భూపతి కొత్తపేట సెంటర్ వెనుకున్న ఖాళీ స్థలం దగ్గర ఈ బ్యాగు పెట్టి వెళ్ళిపోయారు. ఏదైనా బాంబు పెట్టారేమో అని డౌట్ వచ్చి చూస్తే దీంట్లో డబ్బులున్నాయి అక్షర. ఎవరూ లేని చోట ఇంత డబ్బు ఎందుకు పెట్టినట్టు అరవిందా? అదే తెలియట్లేదమ్మా. ఏదో జరుగుతుందని మాత్రం అర్థమవుతుంది. అవునండి, సంథింగ్ ఇస్ రాంగ్. వాళ్ళు డబ్బుకి కటకటలాడుతుంటే ఇంత డబ్బుని ఎలా వదిలేసి వెళ్లారు?
దీని వెనకాల ఏదో మర్మం ఉంది. రాజేష్ వెనుకున్న కారణాలకు ఇది లింక్ అయి ఉండొచ్చండి. మనం దాన్ని కనిపెట్టాలి. మరి ఈ డబ్బు ఏం చేద్దాం? మన దగ్గర ఎందుకులేండి, అనాథాశ్రమానికి ఇచ్చేద్దాం. సరే, డబ్బు నేనే తెచ్చాను కాబట్టి మళ్ళీ ఏదో ఒకటి చేస్తారనిపిస్తుంది. వాళ్ళని ఒక గంట కనిపెడతాను. దొరికారో పని పడతాను. వస్తాను. అలాగేనండి. నేను వస్తాను వదినా. సరే దుర్గా, థ్యాంక్స్. అడిగిన పని వెంటనే చేసి పెట్టేశావు. భలే వారు వదినా. మన మధ్యన ఇదంతా ఏంటి? వస్తాను వదినా. ప్రియా, ప్రియా, వస్తున్నాను దుర్గా. జాగ్రత్తగా పనిచేసుకో. సరే దుర్గా. వెళ్ళొస్తాను వదినా. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. వదినా, రా సుష్మిత. సుబ్బు రాలేదా? ఆఫీస్కి వెళ్ళారు వదినా. పాప గురించి ఏమైనా తెలిసిందా? వెతికిస్తూనే ఉన్నాను సుష్మిత. అంగన్వాడీ వాళ్ళ దగ్గరకు అనుమానాస్పదంగా ఉన్న ఒక అమ్మాయి పాపతో వచ్చిందంట. వివరాలు అడుగుతుంటే పారిపోయిందంట. ఎందుకో మన పాపే అని అనిపిస్తుంది. వాళ్ళు చూస్తే గుర్తుపడతారంట. అతి త్వరలోనే పాప మనకి దొరుకుతుంది. నువ్వేం బాధపడకు. అసలు నా చిట్టి తల్లి ఎక్కడుందో, ఏం చేస్తుందో, నా గురించి ఎంత ఏడుస్తుందో. వదినా, పాప ఏడుపు వినిపిస్తుంది. ఎవరొదినా? ఇంట్లో పనికి కొత్తగా చేరింది సుష్మిత. క్షమించండమ్మా, ఆకలేసి బాబు లేచాడు, పాలు పట్టించేస్తున్నాను. ఇక లేవడ్లేండి. బాబేడిస్తే క్షమించమని అడుగుతావేంటి ప్రియా? అందులో అంత తప్పేముంది? అంటే మీకేమైనా డిస్టర్బ్ అయ్యిందేమోనని. భలే దానివే, పిల్లలు దేవుళ్ళతో సమానం. అలా ఎలా అనుకుంటాం? నువ్వు భోజనం చేశావా? చేసే వచ్చానమ్మా. సర్లే, ఇప్పుడేం పనిలేదు, బాబు దగ్గరే ఉండు. సుష్మిత, పాప దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు. నాకసలేం అర్థం కావట్లేదు వదినా. పాపని ఏం చేశారోనని ఒక పక్క చాలా భయంగా ఉంది. ఏం చెయ్యరు సుష్మిత. వాళ్ళేదో చేయడానికి కాదు కిడ్నాప్ చేసింది, ఇంకేదో ఉంది. అది కనిపెడతాను. మన పాపని నేను తీసుకొస్తాను. అందుకు కారణమైన వాళ్ళకి కఠినంగా శిక్ష పడేలా చేస్తాను. నేను చెప్తున్నాను కదా, పాపకేమీ కాదు. నువ్వు ధైర్యంగా ఉండు సుష్మిత. పాపకేం కాదు. చేసిన వాళ్ళని నేను వదలను. అక్షరేంటో వాళ్ళు చూస్తారు. వామ్మో, వెళ్తున్న దుర్గన్ నేనే ఆపి మరీ ఇరుక్కున్నాను. నా నెత్తి మీద నేనే కుంపటి పెట్టుకున్నట్టయింది. ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలి? షాడో చెప్పిన టైం అయిపోతుందండి, పరిగెత్తండి ఫాస్ట్. ఇప్పుడు పరిగెత్తగా నడుచుకుంటూ వస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావు శృతమ్మా? ఏంటో కర్మ, లక్షలు ఎటేటో పోతున్నాయి గాని కనీసం సెకండ్ హ్యాండ్ లో అయినా ఓ డొక్కు కారు అయినా కొనుక్కోలేకపోతున్నాం. కొందాంలేండి, ఇంకా ఆస్తులు బోల్డ్ ఉన్నాయి కదా మన దగ్గర. అమ్మా, అబ్బా, వాటినన్నా తినే రాత మనకుందా అని. నెగటివ్ గా మాట్లాడకండి. ఇక్కడ తెగ పాజిటివ్లు జరుగుతున్నాయని. జరుగుతాయిలేండి, పరిగెత్తండి ముందు. పరిగెత్తు అని నన్ను సావగొట్టకపోతే ఒక ఆటో అన్నా మాట్లాడొచ్చు కదా. వద్దండి బాబు, ఇందులో డబ్బులున్నాయని కనిపెట్టాడనుకోండి, మనం పెట్టి వెళ్ళిపోయాక వాడొచ్చి పట్టుకెళ్ళిపోయాడంటే షాడో గడికి మళ్ళీ ఇంకొకటి తాకట్టు పెట్టివ్వాలి. అమ్మో, ఇది పాయింటే. అందుకే పరిగెత్తండి. ఆగండి. అమ్మయ్యా,
ఇదిగోండి అమ్మా. ఇక్కడే పెట్టమని చెప్పాడు. వాడికి ఫోన్ చేస్తాను. వచ్చారా? ఆ వచ్చేసాం, ఇప్పుడే పెట్టేస్తున్నాం. ఆహాహాహాహా. అక్కడొద్దు ఆగండి. ఎవరన్నా మళ్ళీ ఎత్తుకెళ్ళిపోతారు. గాంధీ వీధి చివర ఒక గ్రౌండ్ ఉంటుంది, అక్కడ చెట్టు దగ్గర పెట్టండి. సరే అండి. హ, భూపతి గారు, వాడు ప్లేస్ మార్చాడు. గాంధీ వీధి చివర గ్రౌండ్ ఉందంట, అక్కడ చెట్టు దగ్గర పెట్టమంటున్నాడు. అది ఆ చివరి ఉంది కదా శృతమ్మా, ఇప్పుడు మళ్ళీ అంత దూరం పరిగెత్తాలా? మనకి తప్పదు కదా భూపతి గారు, పదండి. పదా. ఇదెక్కడ కర్మరా బాబు, నువ్వు చేసిన కర్మో నేను చేసిన కర్మో ఇలా మనల్ని వెంటాడి పరిగెత్తిస్తున్నాయి. అయినా ఇదంతా నీ జాతకాల పవరే అనుకుంటా. దరిద్రాతి దరిద్రంగా ఉందని జాతకాలోడు చెప్పాడుగా. భూపతి గారు, ఏదో ఒకటి వాగి నాకు బీపీ తెప్పించకండి ప్లీజ్. మీ సోది వినే ఓపిక కూడా నాకు లేదు. హా, నాకు లేదు పరిగెత్తే ఓపిక. అబ్బా, మనం వెళ్ళకపోతే వాడు ఫోటోలు అక్షరకి పంపించేస్తాడండి. అసలే వాళ్ళు మన మీద పీకల దాకా కోపంగా ఉన్నారు. అది చూస్తే మనల్ని జైల్లో పెట్టి చిప్పకూడు తినిపిస్తారు. ఈ కష్టం కంటే అదే నయ్యం కదమ్మా. చక్క జైల్లో 3 పూటల తిండి కూడా పెడతారు. జీవితాంతం ఉంటారా? జీవిత ఖైదుగా వేస్తారు మరి. అమ్మో, జీవితాంతం అంటే కష్టంలేమ్మా. కదా, పరిగెత్తండి. సరే పరిగెత్తు. భూపతి గారు, ఇదే ఆ చెట్టు. ఫోన్ చేయమ్మా వాడికి. కాల్ చేస్తాను. వచ్చారా? ఆ వచ్చేసాం. మీరు చెప్పిన చెట్టు దగ్గరే ఉన్నామండి. ఓకే, అక్కడే పెట్టి వెళ్ళిపోండి. సరే ఓకే. ఏమండి, పెట్టేమన్నాడు. పదండి వెళ్దాం. పద. శృతమా ఏంటి? వాడెవడో దాక్కొని చూద్దామమ్మా. రూపాయి 2 రూపాయల 10 లక్షలమ్మా. అబ్బా, వాడే చేస్తున్నాడు. ఏంటి, నేనెవరో చూడాలనుకుంటున్నారా? వెళ్లకుండా అక్కడే నక్కారు. చూడకో, నేను కనపడ్ను, మీరే కనపడతారు. నేనెవరో తెలుసుకుని ఏం చేస్తారు? కనీసం ఒక్కసారైనా మిమ్మల్ని చూస్తామండి. ఇంకోసారి అడిగారంటే అక్షరకి ఫొటోస్ పంపుతాను. వద్దులేండి షాడో గారు, వద్దు. మేము వెళ్ళిపోతున్నాం. మ్మ్. వాడిక్కడెక్కడో ఉన్నాడండి. హా? వెళ్ళకపోతే ఫొటోస్ అక్షరకి పంపిస్తానంటున్నాడు. అవసరమా అండి? పదండి వెళ్దాం. సరే పద. రండి రండి. తీసుకున్నాడో లేదో అడుగమ్మా. తీసుకోలేదంటే మళ్ళీ పరిగెత్తాలి. చేస్తానాగండి. అడుగు. తీసుకున్నా శృతి. మరి ఫొటోస్ డిలీట్ చేయాలి కదా షాడో గారు. అది నువ్వు చెప్పక్కర్లేదు, డిలీట్ చేస్తా. థ్యాంక్స్ అండి. బావగారు, మీరిక్కడ? మీరేంటి ఇక్కడ? ఏం లేదు అల్లుడు, పర్యావరణాన్ని పరిశీలిద్దామని వచ్చాము. అవునా, పెద్ద సైంటిస్టులు మరి. సరే, నీ సెల్లివ్వు. దేనికి బావగారు? ఒక ఫోన్ చేసుకోవాలి, నాది అవుట్ గోయింగ్ కట్ అయింది. నా ఫోన్ ఇస్తా, చేసుకో అల్లుడు. ఏ శృతి ఫోన్ ఇవ్వదా? మర్యాదగా ఫోన్ ఇవ్వలేదంటే నీ మెడ మీద తలకాయ ఉండదు. నీ తల మామగాడి చేతిలో ఉంటుంది. అల్లుడు, అంత తప్పు నేనేం చేశానండి? చెప్తా. షాడో గాడు రాజేష్ ను మేము చంపిన ఫొటోస్ పంపించినవన్నీ దాంట్లోనేగా ఉన్నాయి. చూసేశాడు, ఇక్కడ మా తలకాయలు తీసేస్తాడు.
ఏంటి బావగారు, అసలు మీకేం కావాలి? ఏవో ఫొటోస్ గురించి మాట్లాడుతున్నావు కదా, ఏంటా అని? అదా బావగారు, నాకు తెలిసిన ఫ్రెండ్ని ఒకడు ఫొటోస్ తీసి వేధిస్తున్నాడంట. వాడికి వాళ్ళ అన్న వార్నింగ్ ఇచ్చాడని తను చెప్తే మరి ఫొటోస్ కూడా డిలీట్ చేయాలి కదా అని చెప్తున్నాను. చేసేసాడని చెప్పింది. ఓహో, దానికి నువ్వెందుకు థ్యాంక్స్ చెప్పావు? అదా బావగారు, అదే చెప్పు. అది అది ఈ ఇబ్బందిగా ఉందని మేం కొంచెం మనీ అడిగితే పంపింది. దానికే థ్యాంక్స్ చెప్పాను. నీకు అంత ఇబ్బందిగా ఉంటే అన్ని డబ్బులున్న బ్యాగ్స్ని అక్కడెందుకు వదిలేశారు? వమ్ము, అంటే మేం పెట్టి వెళ్ళింది చూసే తీసుకెళ్ళాడా? చెప్పు. అదేం లేదు అల్లుడు, ఒక ఆర్గనైజర్ వాళ్ళు మాతో టైఅప్ అయ్యారు. దేనికో? ఆ, వాళ్ళు అవసరంలో ఉన్న వాళ్ళకి గుప్తదానాలు చేస్తారు. వాళ్ళు చేసింది ఎవరికి చెప్పుకోరు. ఆ పని మాకు అప్పచెప్పారు. అక్కడ ఒక అనాథ ఆశ్రమం ఉంది కదా, వాళ్ళకి చేరాలని అక్కడ పెట్టామలుడు. మీరు అంత మంచి పనులు చేసేస్తున్నారా? మనిషి అన్న తర్వాత ఎప్పుడో ఒకప్పుడు మార్పు వస్తుంది కదా బావగారు. మాకిలా వచ్చింది. నమ్మేటట్టు లేదులే గాని మీకు ఈ పనిలో వచ్చేదేంటి? బ్యాగ్కి ఒక 10,000 ఇస్తారు బాబు, మాకది చాలు కదా. మ్మ్హ్మ్. ఏం బావగారు అలా అడుగుతున్నారు? ఆ డబ్బు అనాథాశ్రమానికి చేరలేదా చెప్పండి. ఎక్కడున్నా మాకిచ్చేయండి, మేము ఇచ్చేస్తాం కదా. లేదులే, ఆ అనాథాశ్రమానికే చేరిందా అసలు? ఆ, ఆ, చేరిందా అంటే మ్మ్. మీరే ఎక్కడికి చేరతారో చూడాలి. ఈ నెంబర్ ఎవరిది? ఓ, చెప్పావు కదా మీ ఫ్రెండ్తో మాట్లాడానని. బాబోయ్, అది షాడో గడి నంబర్. దానికే చేస్తున్నాడేంటి? దేనికి అల్లుడు చేస్తున్నావు? ఆ అమ్మాయి ఎవరో అనుకొని భయపడుతుంది. ఇంకెవడన్నా తనకు అలా చేస్తే నీకేం భయం లేదు? నాకు చెప్పమని చెప్తామామా. ఇప్పుడే కదా మాట్లాడావు, అప్పుడే పని చేయట్లేదు? యాక్చువల్లీ ట్రైన్లో ఉన్నానంది బావగారు, సిగ్నల్స్ ఉండుండవు. మేనేజ్ చేయడానికి ఏదో ఒకటి చెప్పేస్తుంటావే. అదేం లేదు బావగారు. ఉన్నది ఎంత దాచినా దాగదు, బయట పడక మానదు. అన్నీ వస్తాయి, మీరు చల్లగా ఉంటారు. శృతమ్మ చల్లగుంటారు అని వెళ్తున్నాడు అంటే అప్పుడు మనల్ని చంపి ఐస్ బాక్స్ లో పెడతాడనే కదా అర్థం. ఏదో ఒక 100 అంటారండి. అన్నిటినీ పట్టించుకొని మీరు భయపడి నన్ను భయపెట్టకండి. ఇక్కడ మనం తప్పించుకున్నాం కదా, ఊపిరి పీల్చుకోండి. అదే ఎలా అమ్మా? అయినా ఫొటోస్ ఏమయ్యాయి? ఏ ఆపద ఎప్పుడొస్తుందోనని వాటినప్పుడే నేను డిలీట్ చేసేశాను భూపతి గారు. ఓ అమ్మా, మంచి పని చేసావు శృతమ్మా. అరవింద్ చేతిలో చావకుండా సేఫ్ అయ్యాం. ఇక ప్రతి విషయంలో మనం ఇంకా జాగ్రత్తగానే ఉండాలి. మనం ఇంకా సేఫ్ అవ్వలేదు, డేంజర్లోనే ఉన్నాం. ఈ టెన్షన్ ఏంట్రా దేవుడా? మేనకా గారన్న వచ్చి ఏదైనా ఉపాయం చెప్పి రక్షిస్తారనుకుంటే ఆవిడ రారేంటి?
అమ్మా అక్షర, రండి పిన్ని, కూర్చోండి. ఏంటోనమ్మా, ఏమీ అర్థం కావట్లేదు. పాప కనిపించక ఇన్నాళ్ళయ్యింది. ఏ క్షణంలో ఏం వినాల్సొస్తుందోనని భయం, గుప్పెట్లో బతుకుతున్నాను. పాపం సుస్మిత పరిస్థితి కూడా అంతేగా. నన్ను చూస్తే నీకు తెలుస్తుంది. చూడు,